ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని అంతకన్నా ముందు కులగణన చేపట్టాలని మాలల మహాగర్జన సభ డిమాండ్ చేసింది. గుంటూరు శివారు నల్లపాడలో అఖిల భారత మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సభ నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మాల నేతలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మాలల హక్కులను కాలరాసిందని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, వైకాపా నేత జగన్ రాజకీయంగా మాలలను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ సభకు ఏ ఒక్క రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా వేలాదిగా మాలలు తరలివచ్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఓడిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజున రాష్ట్రంలోని అన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా కుట్రల పన్ని మాకు ఒక్క పార్టీ అన్నా సపోర్టింగ్ గా నిలబడిందా ఈ రోజు? అయినా మాకు మేమే ఈ రోజున మా సత్తా చూపెడుతున్నాం. ఈ రోజున ఒక కుట్రపూరితమైన తీర్పు సుప్రీంకోర్టు వెలువరించింది. ఎవరు కుట్ర చేశారో మనందరికీ తెలుసు. ఆ కుట్ర పూరితమైన తీర్పు నుంచి భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకమే. బీజేపీలో ఉన్న మాదిగ ఎంపీలు ఈ తీర్పుకి ఏమన్నా ఫేవర్ గా ఉన్నారా? అందరూ ఉత్తర భారతం అంతా ఈ తీర్పుకు వ్యతిరేకమే. భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది దళిత బిడ్డల్లో ఒక సుప్రీంకోర్టు దుర్మార్గకరమైన జడ్జిమెంట్ ద్వారా ఈ దేశంలో ఉన్న 1108 షెడ్యూల్ కాస్ట్ కులాలని 1108 విభాగాలుగా విభజించి ఈ దేశంలో ఎప్పటికీ కూడా రాజ్యాధికారానికి రాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఎస్టీ సోదరులకు కూడా ఈ జడ్జిమెంట్ దుర్మార్గకరంగా మారే అవకాశం ఉంది.